సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతి రాయ్ గారు. ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కూడా. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అదే ఇంగ్లీష్ మీడియం చదవాలా, తెలుగు మీడియం చదవాలా అనేది. మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, ఎన్నో కొన్ని వేల మందికి మీరు చదువు చెప్పున్నారు కాబట్టి నిజంగా చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతుందో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీగా చదవాలని ఉండాలా సార్, లేదా తెలుగు మీడియంలో చదివితే చదువు రాదంటారా? ఇంగ్లీష్ మీడియం సంబంధించినంత వరకు అది తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్ విద్యార్థులకి ఫౌండేషన్ స్థాయిలోనే దానికి సంబంధించినటువంటి పునాది అంతా పడటం అనేటటువంటిది, దానికి దానికి సపోర్టింగ్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇంగ్లీష్ మీడియంని పాఠశాలల్లో, హై స్కూల్స్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా లెర్నింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో అలాగని తెలుగుని మనం విస్మరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బైలింగ్వల్ పద్ధతిలోనే వెళ్తుంది. అంటే తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. బైలింగ్వల్లో ప్రభుత్వం టెక్స్ట్ బుక్లు కూడా దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా రెడీ చేస్తుంది. అంటే తెలుగు మాధ్యమంలో దానికి అర్థం తెలిసే విధంగా ఇంగ్లీష్ మాధ్యమంలో లెర్నింగ్ సిస్టమ్ని ఎక్కువ ఎంఫసిస్ ఇంగ్లీష్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళని సమాయత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప చర్యగా నేను భావిస్తున్నాను. సో ఇందులో ఎటువంటి ఇది కూడా లేదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మనం స్విస్ దేశంతో ఇంటర్నేషనల్ బక్లరేట్ అంటాం, హైవే విద్య అంటాం, వాళ్ళతో మన స్టేట్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యారు. ఆ ఎంఓయూ ప్రకారం ఏంటంటే, ఆ ఇంటర్నేషనల్ బక్లరేట్ దానికి సంబంధించిన కరికులం ఏదైతే ఉందో ఆ కరికులంని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా మన స్కూల్స్లో దానికి సంబంధించి కరికులంలో దాన్ని జోడించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించిన ఇనిషియేషన్ కూడా చేసింది. ఏ ప్రభుత్వాలు చేయలేదా సార్? ఇంతవరకు గతంలో ఎవరు కూడా అసలు ఇంగ్లీష్ మీడియం గురించి ఆలోచనే లేదు. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే అది ఒక ఆప్షన్గా ఉండేది. ఇప్పుడు అది కంపల్సరీ చేయడంతో ఇప్పుడు ఏమైందంటే, రేపు పొద్దున మనకు ఎక్కడైనా మంచి ఉద్యోగాలు ప్రపంచ స్థాయిలో విదేశాల్లో కానీ మన దేశంలో కానీ, అంటే మన లెర్నింగ్ సిస్టమ్ ప్రపంచ స్థాయి లెర్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అధ్యయనం చేసేటటువంటి విధానాల్లో ఇంగ్లీష్ మీడియం సపోర్ట్గా ఉంటే తప్ప మనకి పూర్తిగా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే మరి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అంటే, తెలుగులో చదువుకోలేదా? ఇప్పుడున్న చాలామంది సీఈఓలు కానివ్వండి, పెద్ద పెద్ద ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు చదువుకుని వెళ్ళిన వాళ్ళే కదా, ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అంత నెసిటీ ఏముంది, తెలుగుని విస్మరిస్తారా, తెలుగుని మనం కాపాడాల్సిన అవసరం ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే అది విమర్శించడానికి చాలా బాగుంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా విమర్శించాలి కాబట్టి. మరి అలాగైనప్పుడు ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది పెద్దలు కానీ, మరి వాళ్ళ పిల్లలందరినీ ఎందుకు కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలోనే లెర్నింగ్లోకి పెడుతున్నారు? సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన తాలూకా జయం ఏంటంటే, ఒక పేదవాడికి కూడా విద్యా వ్యవస్థని దగ్గర చేయాలి. ప్రతి పేద విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో విద్యను అభ్యసించేటటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ని కూడా ఆయన దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్లో కూడా కొంతమందికి ఇంగ్లీష్ మీడియంలో అంత అవగాహన లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఏం చేశారంటే, ఆయన వీళ్ళకి దశల వారీగా ఇంగ్లీష్ మీడియంని ఎలా బోధించాలనే దాని మీద కూడా ఈ మధ్యన స్కూల్ టీచర్స్ అందరికీ కూడాను దశల వారీగా బ్యాచెస్ వైజ్గా ట్రైనింగ్ సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే తరానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఈ కొత్తగా ఏర్పడిన టీచర్స్ అందరికీ కూడా అందుకని ఆయన అప్రెంటిస్ అనే పద్ధతిని పెట్టి అప్రెంటిస్షిప్ కంపల్సరీ చేశారు. ఎందుకంటే నేరుగా డిఎస్సి బీఈడి చేసి డిఎస్సి పరీక్ష రాసేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోవడం కోసం కాదు, అక్కడ విద్యాబోధన ఎలా చేయాలనే దాని మీద కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళు తీసుకోవాలి. అందులోకి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సీఎం గారు చేస్తున్నటువంటి పద్ధతిలో మనం కానీ చూస్తే ఈ ఐబీ కరికులం ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దీనికి సరిపోయే విధంగా టీచర్స్ని బోధన చేసేటటువంటి నైపుణ్యాలు కలిగి ఉండే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు ఆయన తీసుకొని విద్యా వ్యవస్థని ఒక ముందుకు తీసుకెళ్ళటానికి ప్రపంచ స్థాయి అవకాశాలు చేజిక్కించుకోవడానికి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అండి. అది ఎందుకంటే సరైన నిర్ణయమే సార్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందో అది సరైన నిర్ణయం అంటారు. ఒక విద్యావేత్తగా, ఒక మాజీ అంబేద్కర్ 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు చూడండి, చాలామంది ఇప్పుడు విదేశాల్లో వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని ఎంతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇప్పుడు మా అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ప్రపంచ దేశాల్లో మిగతా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో ఆ దేశాల్లో కూడా భారతీయ విద్యార్థులు, భారతీయ టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఇంగ్లీషు చాలా చైనీస్ ఇంగ్లీష్ కన్నా మన ఇంగ్లీష్ బాగుంటుందంట. అంటే ఈవెన్ ఇప్పుడున్నటువంటి ప్రమాణాల ప్రకారం చూసినా కూడా వీఆర్ ఫార్ అహెడ్ అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా. అందుకనే భారతదేశంతో సంబంధించిన టెక్నోక్రాట్స్ అందరికీ కూడా అన్ని దేశాల్లో కూడా వాళ్ళు స్వాగతం చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంగ్లీషు యాక్సెసిబిలిటీ ఉంది, లెర్నింగ్ సిస్టమ్ అంటే ఇంగ్లీష్ యాక్సెసిబిలిటీ వీళ్ళకి ఉండటం వలన, ఆ యాక్సెంట్ యాక్సెసిబిలిటీ ఉండటం వలన అక్కడ ఆ పనితనంలో ఆ పనిలో వాళ్ళు చురుగ్గా పాల్గొనడానికి కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు చూడడానికి కానీ వీళ్ళు బాగా సూటబుల్ అని భావిస్తున్నారు. ఈరోజు ఏదైతే నేను తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దీని రిజల్ట్ ఎప్పుడు చూడొచ్చు సార్ మనం? ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ మనకి ఎన్ని రోజుల్లో కనిపించవచ్చు అంటారు? ఇప్పుడు ఒక రిఫార్మ్ తీసుకొస్తున్నారు ఆయన. ఒక రిఫార్మ్ తీసుకొచ్చిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తాం. పెర్ఫార్ము అని అంటున్నాం మనం. సో ఆయన కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పుల్ని అందరూ కూడా ఆహ్వానించాలి, అంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్స్ కూడా, అలాగే కొత్తగా రాబోయే విద్యా వ్యవస్థలో కొత్తగా రాబోయే న్యూ రిక్రూట్స్ కూడా, టీచర్స్ అందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి, ఈ ట్రెండ్స్ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి లేదా ఆలోచన విధానం ఏదైతే ఉందో దాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఆ విధమైనటువంటి వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం అందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే దీని ఫలితాలు ఇమీడియట్గా ఉండవు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ ఇంగ్లీష్ విద్యని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ తరమంతా కూడా వీళ్ళు మళ్ళీ డిగ్రీ చేసి పీజీ చేసి ఇంకొక 15 సంవత్సరాలకి ఒక బ్యాచ్ తయారవుతుంది. కొన్ని వందల వేల మంది విద్యార్థులు రెడీ అవుతారు. సో అప్పటికి ఆ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు ఈజీగా చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎందుకు మనం ఆహ్వానించకూడదు? అవి మంచివని చెప్పడంలో తప్పే ఉంది. ఒక విద్యావేత్తగా దీన్ని మీరు స్వాగతిస్తున్నారు? 100% నేను విద్యావేత్తగా ఈ ఇంగ్లీష్ మీడియంని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మీకు 4 పైసలు సంపాదించుకోవాలనుకున్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నా, లేదు మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో కేంద్ర స్థాయి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లాంటి చాలా కఠినమైనటువంటి పరీక్షల్లో మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా, అంటే మన విద్యార్థుల సక్సెస్ రేట్ ఎక్కువ చేయాలనుకున్నా ఇంగ్లీషు బోధనలోనే అటువంటి అవకాశాలు, దాంట్లో ఉన్న ఆ ప్రమాణాలతో కూడినటువంటి విద్యనే విద్యార్థులకు మనం అందించగలిస్తే రాష్ట్రంలో మంచి, అంటే ఇప్పుడున్నటువంటి ఈ తరం విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.